హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నానండి. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్ మోర్ వీడియో అండి. మా కెనడాలో గ్రాసరీ కష్టాలండి. ఏం చేద్దాం, తప్పదు కాబట్టి ఇండియన్ గ్రాసరీస్కి వచ్చేసాను. మన ఇండియాలో ఏంటంటే అన్నీ ఒకే చోట దొరుకుతాయి కదండి. డీమార్ట్లోకి వెళ్తే చాలా అన్నీ ఆఫర్లు అవి ఇవి అన్నీ ఉంటాయని మనం తీసేసుకుంటాం. దీనికి దానికని బేరాలు భలే అడుగుతాం కదండి. ఈడ మోసుకొని అట్లా బేరాలు అడిగేది ఉండదు, నాంచేది ఉండదు. ఏదిరా నాయన అని తీసుకోక తప్పదు. ఎందుకంటే కోటి కోసమే కదండి కోటి విద్యలని. ఇప్పుడు మాది కూడా అదే సిచ్యువేషన్, అందరితో పాటు మాది కూడా దబదబా అన్నీ కావలసినవన్నీ తీసేసుకున్నాం. బొరుగులంట, అవి అంట, ఇవి అంట, మసాలాలు అవి ఇవి దబదబా తీసేసుకొని పెట్టేసుకున్నాం. ఇక్కడ రాఖీలు కూడా భలే ఉన్నాయండి. ఏంటంటే మన ఇండియాలో రాఖీలు మనం చిన్నప్పుడు 10 రూపాయలకి 20 రూపాయలకి రాఖీలు తెచ్చుకొని కట్టేవాళ్ళం. ఈడేంద్రా అంటే 300 400 ఉన్నాయి రాఖీలు ఒక్కొక్కటి. సేమ్ డిజైన్స్లలోనే తప్పదు కదా. అన్నీ మ్యాగీలు అవి ఇవి అన్నీ తెచ్చేసుకున్నాం. ఏందో గోంగూర పప్పు రెడీమేడ్దని ఒకటి ఉంటే తీసుకున్నానండి. దాని అయితే పెద్దగా టేస్ట్ లేదు, ఏదోలా ఉంది. మా ఆయనకైతే పెద్దగా నచ్చలేదు. సో అదో వేరే విషయం. మొత్తానికైతే మా షాపింగ్ ఈ విధంగా గడిచింది. ఏ టు జెడ్ ఏంటో తీసేసుకున్నాం అన్నీ. ఇండియా నుంచి కొరియా తీయించుకునే దానికి బదులు ఈడ తీసుకోవడం బెటర్ అనుకున్నాం. మొత్తానికి అన్నీ తీసుకున్నాం. రైస్ ప్యాకెట్లు అవి ఇవి మసాలాలు ఏంటంటో కొనేసుకున్నామండి. మొత్తానికి ఇదండి ఇక్కడ కష్టాలు. చెప్పుకుంటే సిగ్గుచేటు అన్నట్టు అందరూ అంటారు కదా, అక్కడ మీకేం సంపాదిస్తున్నారు బాగా వస్తుంది మీకేముంది అంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి ఆ కష్టాలన్నీ. ఇండియన్ గ్రాసరీస్కి ఒకసారి వేరే దానికైతే వాళ్ళ మట్టుకు వెళ్ళాలి. సో ఒకసారి వెళ్ళలేం కాబట్టి ఒకేసారి వెళ్ళి స్టాక్ పెట్టుకుంటాం. ఎందుకంటే ఒకసారి రైస్ కూడా దొరకవు కదండి ఇక్కడ. ఇప్పుడంటే బాగానే దొరుకుతున్నాయి. ముందు ఇష్యూ వచ్చింది కదండి, అప్పుడు మన ఇండియన్స్ అప్పుడు మొదలైన రైస్ లేకపోతే మనకు ముట్ట దిగి అవ్వదు. ఏం చేద్దాం, ఆ తర్వాత అయిపోయిన వాళ్ళకి కాబట్టి ఒక పూటైనా ఇంకేనా అన్నం తిని కావాలి. అంతే. ఇడ్లీ రైస్ తీసుకున్నా. రెడీ టు ఈట్ సాంబార్. డాడీ అడ్డం పెట్టాడా? వడ, కోతు రోటీ, ఇడ్లీ ఇడ్లీ స్ట్రైట్గా లిఫ్ట్ చేస్తేనే కేఎఫ్సి, మహికి తందూరి రోటీ చేసుకుంటాను. నా స్లాంగ్ కొంచెం ఇది గొడవ ఉంటుందండి. ఏమనుకోవద్దు, రాయలసీమ స్లాంగ్ అనేది అలాగే ఉంటుంది. అది ఇది అని అంటూ ఉంటాము. మాది అంతే అండి. ఆ స్లాంగ్ ఎక్కడికి పుట్టుకతో వచ్చిందే చచ్చేదాకా పోదు అంటారు కదండి. అంతే అండి మాది కూడా. స్లాంగ్ యువర్ స్లాంగ్ వాళ్ళది అలాగే ఉంటుంది. దానికోసం మార్చి ఇంకోలా చెప్పడం రాదు కాబట్టి ఈ విధంగా చెప్తున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ వాళ్ళకందరికీ షేర్ చేయండి. దేవుని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీరు చనిపోయింది డాడీ వాళ్ళ నాన్న. సో ఇంకా ఇదంతా ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. స్మాల్ కిచెన్ ఒడిబిం లెక్క పెట్టేటివి ట్రై చేస్తాను. ఇది కొంచెం పెద్దగా రెండు అంతేరా? సూపర్. నేను లిఫ్ట్ చేస్తేనే అంతే. చూసాను అంటే ఎక్కువ చూడాలి. గంటే చాక్లెట్ తెలుసా? చాక్లెట్
అడిగినా పోయమ్మా రైస్ ప్యాకెట్ లిఫ్ట్ చేయరా ఇదా ఇది చేసి పోయమ్మా ఇది కొంచెం ఇస్తాం దీంట్లో ఏమున్నాయి దాంట్లో బ్యాగ్ ఎన్ని కవర్స్ 4 అనుకున్నాను 1 2 3 4 5 6 అంతా 4